సో అన్ని స్కిట్స్ బాగుండాలని రూల్ లేదు, కొన్ని హిట్ అవుతాయి, మన జడ్జెస్ కన్విన్స్ అవ్వచ్చు, అవ్వనప్పుడు కూడా పూర్తిగా చెప్తారు ఇందాక చెప్పినట్టుగా. మరి అలా చెప్పినప్పుడు మీరు చాలా ఫీల్ అవుతారా, స్పోర్టివ్ గా తీసుకుంటారా, లేదా నెక్స్ట్ టైం ఛాలెంజ్ లాగా తీసుకుని ఇంకా బాగా పర్ఫామ్ చేయడానికి వర్కౌట్ చేస్తారా? మేడం ఎంత స్పోర్టివ్ గా తీసుకోవాలి ట్రై చేసిన ఫీల్ అవుతాం మేడం. ఇప్పుడు ఈ స్కిట్ బాగలేదు అనేస్తే ఎంత స్పోర్టివ్గా తీసుకొని జనాల కోసం యాక్టింగ్ చేస్తాము, అక్కడుండే ఇతరుల కంటే టీమ్ లీడర్ల దగ్గర యాక్టింగ్ చేస్తాం. కానీ ఒక చిన్నపాటి ఫీల్ ఉంటుంది. ఫీల్ అంటే జడ్జిమెంట్ కరెక్ట్గా ఇవ్వలేదు అట్లా కాదు, జడ్జెస్ కరెక్ట్గా ఉంటారు, నా పక్కన వాళ్ళు కూడా బాగా చేస్తుంటారు, ఆ టైంలో మంచిగా నవ్వించుంటారు. నేను కాదన్నోలే అమ్మ నేను ఏదో అనుకుంటే ఏదో ఎందుకు జరిగింది, ఇన్ని మాటలు ఎందుకు పడ్డానబ్బా, అమ్మ ఏదో పొరపాటు జరిగిందే, నేను ఏమైనా తప్పు చేశానా, ల్యాగ్ అయిందా అని స్పోర్టివ్గా అంటే అందరూ స్కిట్ కొట్టి కానీ అందరూ ఇలా హక్ చేసుకుంటాం, అంతా బాగుంటుంది. అందరూ స్పోర్టివ్గానే అంటే నేను మాత్రం స్పోర్టివ్గానే ఉన్నట్టే ఉంటాను, కానీ తెలియకుండా ఆ ఫీల్ ఉంటుంది. నేను ఎందుకు కొట్టలేకపోయాను స్కిట్, మంచి థీమ్ తీసుకున్నాను, మంచి కంటెస్టెంట్లు ఉండారే, ఈసారి ట్రై చేయాలి మనం. అది కూడా గొప్పగా మనసులోనే పెట్టుకొని బయటికి వెళ్ళి చేసుకోవడం, ఎక్కడ మాట్లాడకుండా నా పని నేను చేసుకుంటా, తెలియకుండా మాత్రం ఒక బాధ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి నేను ప్రతిసారి స్కిట్ కొట్టాలనుకుంటాను మేడం. ఒక మనిషి అడిగాడు నన్ను, ఏమయ్యా అంత బలుపా, ప్రతి స్కిట్టు నువ్వే కొట్టాలనుకుంటున్నాను. అయ్యా నేను ప్రతి స్కిట్టు కొడితే నాకు పేరు వస్తుందని కాదు, నేను జబర్దస్త్లో నిలబడడానికి ఒక ఆయుధం ఉంటుంది నాకు. నేను ప్రతి స్కిట్టు కొట్టాలి అనుకుంటే మీరు కొట్టకూడదన్నా మీ మీద పోటీ కాదు, నేను నా జబర్దస్త్లో నేను నిలబడడానికి నాకు ఒక ఓపిక ఉండాలి కదా. ఆర్పి స్కిట్ కొట్టాడరా అంటే నాకు ఇంకో స్కిట్ చేయడానికి బాగుంటుంది, అంతే తప్ప మీ మీద గెలిచి నేను మాత్రమే స్కిట్లు కొడతాను అన్నది కాదు. నాకు నేను నిలబడడానికి నాకు ఒక ఆయుధం స్కిట్ కొట్టడం అని చెప్పా అంతే. సో ఈ స్కిట్ కొట్టడంలో మీకు అందరూ ప్రాపర్ సపోర్ట్, టీమ్ మెంబర్స్ సపోర్ట్ ఉంటే కానీ మీరు గెలవలేరు. అలాంటప్పుడు ఎన్ని రిహార్సల్స్ చేసినా కొన్నిసార్లు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అంటే తెలియకుండా అక్కడ మీ టీమ్ మెంబర్స్ వల్ల కూడా తప్పు జరగచ్చు, అది హిట్ అవ్వకపోవడానికి ఇండైరెక్ట్ గా వాళ్ళు కూడా కారణమయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అలాంటి టైంలో మరి మీరు ఆ టీమ్ మెంబర్స్ తో కోప్పడతారా, ఎలా హ్యాండిల్ చేస్తారు అలాంటి సిచ్యువేషన్ ని మీరు? నేను ఎక్కువ కోపపడే సందర్భాలు ఏమి లేవు మేడం, అడ్వైజ్ ఇస్తా. మళ్ళీ కోపపడడానికి అడ్వైజ్కి తేడా ఉంది. నువ్వు వచ్చి చెప్పాను కదా, నీకు 3 సార్లు చెప్పాను, ఎంట్రీ నీకు తెలియదు ఆ మాత్రం. వాడు చూడు అక్కడ టక్కన వచ్చినప్పుడు నువ్వు వచ్చి వాడిని కాన్వర్జేషన్ ఇవ్వాలి కదా, చూసుకోండి కొంచెం మైక్ చూసుకోవాలి కదా, జడ్జెస్ బాగా నవ్వుతున్న క్రమంలో చిన్న డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవాలి, స్కిట్ ల్యాగ్ అవుతున్నప్పుడు ఇంకేదన్నా ట్రై చేస్తే బాగుండేది అని చెప్తాను తప్ప ఓవరాల్గా నేను ఎక్కువ కోపడిన సందర్భాలు ఏమి లేవు. కానీ అక్కడ వీలైనంత వరకు తప్పు చేసి ఉండకూడదు అన్నప్పుడు మాత్రం కొంచెం పిలిపించి చెప్పిన మాటలు ఉన్నాయి. కోపడిపోయి నేను నీకు డబ్బులు ఇవ్వను, కోపడిపోయి నెక్స్ట్ స్కిట్లో ఉండవు అన్న పదాలు కూడా డబ్బుల గురించి కాదులే, కానీ ఇలా చేస్తే ఎలారా ఉంటావా నువ్వు టీంలో అని అంటాను. ఎందుకంటే కాస్త భయాన్ని ఇవ్వాలి, వాడికి భయాన్ని చురుకు ఇవ్వాలి. చిన్నపిల్లకాయలు చిన్నప్పుడు సూది వేసుకోకపోతే కొడతాంగా, ఆ చురుకు మనం ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇంకా అలానే వెళ్ళిపోయి అది పొరపాటు కాస్త అలవాటు అయిపోద్ది, అది మన మీదే సవారీ చేస్తుంది. సో అది వాళ్ళ కోఆపరేషన్ ఎలా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ ఎనీవేస్ మీకు లేని మాత్రం అవ్వదు. అవును. సో గొడవలు లేకుండా కూడా ఉండదు, కలిసి పని చేయడంలోనే గొడవలు అనేది కూడా వస్తుంటుంది. బికాస్ మీరు వచ్చిన టైంకి వాళ్ళు రాకపోవచ్చు, అలాంటి సమయాలు కూడా ఉంటాయి కదా. సో అలాంటప్పుడు మరి ఆ కోఆర్డినేషన్ ఎలా కుదురుతుంది మీకు, వర్క్ కోఆర్డినేషన్? నాకు ఒక్కోసారి టైంకి రాలేదనుకోండి మేడం, నేను ఒకటే చెప్తా, నేను స్కిట్ 12కి రిహార్సల్ చేసినా 9కి రావాలి, 1 గంట రిహార్సల్ చేసినా 9కి రావాలి. స్కిట్టు నేను చెప్పిన స్కిట్ డిజాస్టర్ అయినా కూడా 9కి రావాలి, టైంకి రావాలి, టైంకి పని చేసుకుని వెళ్ళిపోవాలని చెప్తాను అంతే. అందుకనే నేను అందరికన్నా ముందు ఒక గంట ముందు వెళ్ళిపోతాను. ఒక్కొక్కసారి నేను రాని క్రమంలో సారీ చెప్పి నేను సమాధానం చెప్తాను, నేను ఇందుకు రాలేకపోయాను ఏమనుకోబాకని నేను చెప్తాను. ఇంకా దగ్గరుండి అత్తం నేను దగ్గరే చూసుకుంటా. టీములో అందరూ పడతారు, భయంకరమైన మాటలకి పడతారు, భయంకరమైన ఫ్రస్ట్రేషన్కి పడతారు. ఎందుకంటే అది వాళ్ళకి లైఫ్, అది నాకు కాదు. మహా అయితే ఆర్పి స్కిట్ కొట్టాడు అంటారు, ఆర్పి స్కిట్ బాగుంది అంటారు. నా కంటెస్టెంట్లు బాగా చేస్తే రాజమౌళి బలి చేశాడా, అంతే కదా మేడం. ఇప్పుడు నా నుంచి మహేష్ వచ్చాడు, ఎవరు మన రంగస్థలం మహేష్ అంతమంది చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాడు, బాగా చేసేవాడు అని వినికిడి, నేను ఎక్కువ చూడలేదు. తర్వాత నేను టీమ్ లీడర్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నీకెవరు కావాలంటే నాకు మహేష్ కావాలన్న పెట్టుకున్నా. వరుసగా నా మీద పంచులు వేస్తూ మీరు చూసే ఉంటారు అనుకుంటా. వచ్చి ఆడికి రంగస్థలం నుంచి కబురు వచ్చింది, అన్న నేను బయటికి వెళ్తున్నా అన్న, నాకు మంచి అడ్వాన్స్ కూడా ఇచ్చారన్న, ఇల్లు కట్టుకోవాలన్న. వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడు, నాకు ఈ రంగస్థలం అనే సినిమా వచ్చింది మనం చేసిన టెంపర్ స్పూఫ్ నుంచి అన్నాడు. చాలా ఆనందం వేసింది, ఎందుకంటే మనం స్కిట్లు మాత్రమే చేసి టీవీలో కనబడుతున్నాం అనే వాళ్ళకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి. టెంపర్ లాంటి ఒక స్పూఫ్లో దాంట్లో ఉంటుంది, మీరు మీ అమ్మ కడుపులోంచి పుట్టడానికి, అదే మీరు రంగస్థలంలో చూడండి, ఆ నా కొడుకు అది మీకు ఉంటుంది. ఆ సినిమా మొత్తానికి బాగా ఎగ్జైట్ అయ్యే ఒక సీన్ ఉంటుంది. రామ్ చరణ్ గారికి విషయం చెప్తాడు, పంచాయతీలో ఏం జరిగింది అనేది. సేమ్ మీరు టెంపర్ స్పూఫ్లో చూడండి, అలానే ఉంటుంది. అది కూడా అక్కడ కూడా నా గురించి అతను మాట్లాడే విధానం కూడా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది.
సేమ్ అది కూడా ఉంటుంది. అది చూసి సుకుమార్ గారు పిలిపించి ఒక 75 రోజులు డేట్స్ తీసుకొని రంగస్థలం లాంటి సినిమాలో ఒక మంచి బ్రేక్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ రీజన్. టీమ్ లీడరు కట్టడై ఉండొచ్చు, వాళ్ళ కష్టపడే గుణం అయి ఉండొచ్చు, డైరెక్టర్స్ గుణం అయి ఉండొచ్చు, జబర్దస్త్ పవర్ అయి ఉండొచ్చు. అదంతే. అంటే కేవలం అలా వచ్చి కనపడమే కాదు, సినిమాలో కూడా వెళ్ళారు. తర్వాత కట్ చేస్తే మన రాజమౌళి తాగుబోతు పాటలు పాడుతూ ఉంటారు. ఈరోజు అతను బాగా బిజీ అయిపోయాడు బాగా. అది కూడా మన టీంలో అంతకుముందు చాలా టీంలో చేశాడు. మన టీంకి వచ్చిన తర్వాత కొంచెం పెద్ద క్యారెక్టర్లు పడి మంచి కంటెస్టెంట్గా తాగుబోతు సాంగ్లు పడి తను కూడా బాగా డిసైడ్ అయిపోయి సినిమాలు చేసుకుంటున్నాడు. అల్ల నరేష్ గారి సినిమా. తర్వాత చెప్పాలంటే మన కొమరం, పశువులు అంటే మాకు ప్రాణం, పొద్దుగల 6 గంటలకు లేస్తాం, ఆయన చంద్రగారి టీంలోనే చేశాడు. తర్వాత నాకు నచ్చి నేను పిలిపించుకొని సపరేట్ ట్రాక్ రాయిపించా. పశువులు అంటే మాకు ప్రాణం అని రాస్తే మనోడు ఈరోజు ఒక పెద్ద ఛానల్లో ఒక 2 లక్షల రూపాయల శాలరీకి ఈరోజు స్థిరపడిపోయాడు. అలా మహిదర్ కానీ, మహిదర్ అని కొత్త అబ్బాయి వచ్చాడు, తను కానీ బాబీ అని ఒక అబ్బాయి ఉంటాడు, తూర్పుగోదావరి స్లాంగ్. దానికి ముందు ఇంకా చెప్పాలంటే మన శేఖర్ మాస్టర్ గారు అబ్బాయి, మీరు చూసుంటారు. ఆ అబ్బాయిది అయితే చాలా విచిత్రంగా జరిగింది. నేను డీ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి ఎలా దొరుకుతుంటే ఎవరు అంటే శేఖర్ మాస్టర్ గారు అబ్బాయి. అంటే శేఖర్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి తను ఏమైనా యాక్టింగ్ చేయాలంటే నాకేం తెలియదు ఆర్పి, చేస్తాడేమో కూడా తెలియదు, చదువుకుంటున్నాళ్ళే అన్నాడు. ఇలా పిలిచి రేపు స్కిట్ ఉంది రిహార్సల్కి వస్తావంటే వస్తాను అన్నాడు. కట్ చేస్తే ఆ స్కిట్ చేశాడు, పెదరాయుడు స్కిట్ ఒకటి 2-3 స్కిట్లు చేశాడు. తర్వాత అక్కడ జరిగేటువంటి ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో ఈవెంట్స్ నుంచి కట్ చేస్తే ఈరోజు తన సెలబ్రిటీ. అంటే నేనేం చెప్తానంటే తన విషయంలో మాత్రం నేను గొప్ప క్యారెక్టర్లు ఇవ్వలేదు, గొప్ప అవకాశాలు ఇవ్వలేదు, నా ఆలోచన నుంచి వచ్చేసాడు అతను. అప్పటిదాకా శేఖర్ మాస్టర్ గారు కూడా లేదు ఏం చేయాలి అంటే ఏం చేయాలి ఆర్పి, ఏందో ఒకటి చదువుకుంటున్నాడు, సరదాగా వస్తున్నాడు అన్నది తప్ప ఒక స్టేజ్ ఎక్కితే ఈ స్టేజ్కి వస్తాడని కూడా తెలియదు. స్టేజ్ ఎక్కించాలనే ఉద్దేశం కూడా లేదు. నేను సరదాగా అనుకొని నేను కూడా పెట్టుకుందాంలే ఒక ఆర్టిస్ట్ కావాలి కదా పెట్టుకున్నాను. అతను మాత్రం నా ఆలోచన నుంచే వచ్చాడు. అంటే ఆ స్టేజ్ మీద అలా నిలబడడం, టకటక చంద్ర గారు, ఆది గారు ఎక్కించుకోవడం, అలా చేయడం, డీలో సాంగ్స్ వేయడం, పెద్ద ఈవెంట్లకి వెళ్ళడం, పెద్ద ప్రోగ్రాంలు. ఇప్పుడు తను గెస్ట్కి వెళ్తున్నాడు. గెస్ట్ అంటే మన సెలబ్రిటీకి వెళ్తున్నాడు. అది నాకు బాగా సంతోషం. అంటే వీళ్ళందరూ వచ్చారు అంటే కేవలం టీమ్ లీడర్ అంటే వీళ్ళందరూ ఎలా వచ్చారు, ఒక టీమ్ లీడర్ అనే కాదు, ఒక టీమ్ అనే కాదు, మొత్తం ఆ హోల్ డిపార్ట్మెంట్ మొత్తం చేసే ప్రోద్బలం వాళ్ళు వచ్చారు. అంటే జబర్దస్త్ అంటే నాట్ ఓన్లీ గురువారం, శుక్రవారం, ఆదివారం ఈటీవీ ప్లస్లో రీమిక్స్ మాత్రమే కాదు, సినిమాల్లో కూడా స్థిరపడ్డారు. జబర్దస్త్ పవర్ ఎంత దూరం అని వెళ్తుందని చెప్తున్నాను అంతే.